ఇంజినీరింగ్ డ్రాయింగ్‌లో డ్రాయింగ్ షీట్స్ రోల్ ప్రొవైడ్ చేస్తాయి. మనం డ్రాయింగ్ షీట్స్ మీదే మనకు కావాల్సిన డ్రాయింగ్‌ని రిప్రజెంట్ చేయడానికి అవుతదనమాట. ఈ డ్రాయింగ్స్ షీట్స్ కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్‌లో సైజెస్‌లో ఉండాలి. దానికి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కొన్ని ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ సైజెస్ ఇచ్చారన్నమాట. దీన్ని యాక్చువల్‌గా ఎస్‌పీ 46/1988 ప్రకారం ఈ సైజెస్ ఉంటాయన్నమాట. మనకి ఎగ్జామ్స్‌లో అడిగేటప్పుడు ఈ కోడ్ అడుగుతుంటారు. BIS ఇచ్చిన ఇంజనీరింగ్ డ్రాయింగ్ షీట్స్ యొక్క కోడ్ అడుగుతారు ఒక్కొక్కసారి. లేకపోతే ఆ కోడ్ ఇచ్చి ఈ కోడ్ ప్రకారం ఈ డ్రాయింగ్ సైజెస్ అని అడుగుతారు. ఈ కోడ్ కూడా ఇంపార్టెంట్. ఎస్‌పీ 46/1988 అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇవి సైజెస్ అనమాట. ఇవి డ్రాయింగ్ షీట్స్ యొక్క సైజెస్. A0 నుంచి A5 వరకు ఇవి ఇంపార్టెంట్ సైజెస్ అనమాట. ఇది A5 అనేటప్పటికి ఏంటంటే మన యాక్చువల్గా A4 ఇది మనకి A4 షీట్ అని అంటాం. ఇది బేసిక్గా మనం వాడే A4 షీట్ అని అంటాం. దీన్ని ఆఫ్ చేస్తే A5 షీట్ అంటారు అనమాట. A5 షీట్ అంటే ఇది మెజర్మెంట్ 148 × 210 మీటర్స్ 210 mm అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ ఎంఎంలో ఉంటాయి. ఇది A5 షీట్ అంటారు అనమాట. ఇది A4 షీట్ అనమాట. ఇది A4 షీట్ 210 × 297ని A4 షీట్ అంటారు. ఇలాంటి 2 షీట్స్ కానీ కలిస్తే ఒక A3 షీట్ అవుతుంది. ఈ షీట్ వచ్చేటప్పటికి దీన్ని A3 షీట్ అంటాం. ఇలాగ 2 A3 షీట్లు కలిపితే A2 షీట్ అవుతుంది 420 × 594. ఇలాంటి 2 A2 షీట్లు కలిస్తే A1 షీట్ అవుతుంది అనమాట. దాన్ని డబల్ చేస్తే A0 షీట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం షీట్ అనమాట. ఇవి డ్రాయింగ్ సైజెస్ షీట్స్ అనమాట. ఇవి జనరల్గా ఉన్న ప్రిస్క్రిప్షన్ సైజెస్ స్టాండర్డ్ సైజెస్ అనమాట. మనకి ఎగ్జామ్లో మనం జనరల్గా వాడేది A1 A0 సైజును మనం ఎక్కువ వాడుతుంటాం. A2 అనే సైజు A3 కూడా వాడుతుంటాం. A3 కన్నా కూడా A2 ఎక్కువ వాడుతుంటాం. మనకి ఎగ్జామ్స్లో ఏవైనా కూడా అడగచ్చు మనం ఎగ్జామ్లో. ఈ సైజ్ ఇచ్చి ఏవో సైజ్ ఇచ్చి అంటారు. ఇదంతా కూడా ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి ట్రిమ్డ్, 2 అన్ట్రిమ్డ్ అని ఉంటుంది. ట్రిమ్డ్ అంటే ఏంటంటే డ్రాయింగ్ వేసిన తర్వాత ఎడ్జెస్ అని కూడా చీలిపోతుంటాయి కొన్నిసార్లు. ఆ చీలిపోయిన ఎడ్జెస్ని కట్ చేసేసి ట్రిమ్ సైడ్ తీసుకురావాలి. ఇది ట్రిమ్డ్ సైజ్ షీట్స్ అనమాట. ఫైనల్ షీట్స్ సైజ్ అనమాట. ఇవి అన్ట్రిమ్డ్ సైజ్ షీట్స్ వేరే ఉంటాయి. అవి ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.